ఇదం శరీరం. ఇదో గొప్ప మానవీయ సందేశం. ఈ సందేశం అక్షరాల ఈనాడు వెంకటసూరికి వర్తిస్తోంది. పరులకు సహాయం చేయడానికే ఈ శరీరం సృష్టించబడిందన్నట్లు ఆయన జీవించారు. స్వార్థం, అసూయ, ద్వేషం, చేసిన మేలు చెప్పుకోవడం ఆయనకు తెలీదు. పొరుగువారిని తన కుటుంబ సభ్యులు మాదిరిగానే ఆదరించారు. లేని వారి పట్ల దయ చూపించారు. ఇంత గొప్ప స్వభావం ఉన్న ఆయన సోమవారం భౌతికంగా దూరమయ్యారని తెలిసి జనం దుఃఖసాగరమయ్యారు. ఆయన అభిమానులు తల్లడిల్లిపోయారు. ఆయన శ్వాస విడిచారన్న కబురు ఆయన అభిమానులను శోక సముద్రంలోకి నెట్టింది. విశాఖ సిటీ పెందుర్తి మండలం చింతలగ్రహారానికి చెందిన ప్రముఖ రచయిత ఈనాడు దినపత్రికలో 4 దశాబ్దాల పాటు విశేష సేవలందించిన దాడి వెంకట సూర్యనారాయణ అస్వస్థతకు లోనై ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారితే సోమవారం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఈనాడు వెంకట సూరిగా ఆయన సుపరిచితులు. పాజిటివ్ థింకింగ్ ఆయన స్వభావం. పెందుర్తి మండలానికి ఆయన గుండెకాయలా పనిచేశారు. ఈనాడు దినపత్రిక ద్వారా తనకున్న ప్రతిష్టతో ఎంతో మందిని ఆదుకున్నారు. ప్రజలు మెచ్చే నాయకత్వ లక్షణాలున్న సాధారణ వర్గాల వారిని ప్రోత్సహించి ఎంతో మందిని ప్రజాప్రతినిధులను చేశారు. ఆర్థిక బలం లేని నాయకులను సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, జెడ్పీటీసీలుగా అవ్వడానికి కూడా ప్రోత్సహించారు. ముఖ్యంగా ఎలాంటి పలుకుబడి లేని పేద వర్గాల వారికి ఆయన గొప్ప అండగా నిలిచేవారు. పెందుర్తి మండలంలో ప్రతి ఒక్కరింట్లో వెంకటసూరన్న అనే ఆప్యాయతను, అభిమానాన్ని పెంచుకున్నారు. ఈనాడు దినపత్రిక లోకల్ ఎడిషన్ ప్రారంభించిన రోజుల్లోనే ఆయన పెందుర్తి విలేకరిగా ప్రస్థానం ప్రారంభించారు. ప్రజలు మెచ్చే ఎన్నో కథనాలు రాసి ఈనాడు రామోజీరావు నుంచి కూడా ప్రశంసలు పొందారు. ప్రజా ప్రయోజనం కోసం ఎన్నో సదస్సులు, జనచైతన్య కార్యక్రమాలు విజయవంతంగా చేపట్టారు. పెందుర్తి మండలంలో ఈనాడు అంటేనే వెంకటసూరి అన్నట్లు శ్రమించారు. చింతలగ్రహారంలో సోమవారం ఆయన భౌతిక కాయాన్ని వేలాది జనం సందర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, మాజీ ఎమ్మెల్యే గండిబాబ్జీ, అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ లక్ష్మణమూర్తి, ప్రేమ సమాజం చైర్మన్ బుద్ధ శివాజీ, మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ రెడ్డి నారాయణరావు, మాజీ మండలాధ్యక్షురాలు కాళ్ల వరలక్ష్మి, మాజీ కార్పొరేటర్ మొమ్మన దేవుడితో పాటు ఇంకా ఎంతో మంది ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, ఆధ్యాత్మిక ధార్మిక సంస్థల ప్రతినిధులు, విశాఖ, అనకాపల్లి జిల్లాల నుంచి ఎంతో మంది అభిమానులు వెంకటసూరి భౌతిక కాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. రిటైర్డ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బర్ల ప్రసాదరావు, లోకాయుక్త డిప్యూటీ డైరెక్టర్ వై గోవిందరావు, మాజీ డిఎస్పీ సిఎం నాయుడు, డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మి తదితర ప్రముఖులతో పాటు ఎంతో మంది ఉన్నతాధికారులు వారి సంతాపాన్ని ప్రకటించారు. ఆయన అభిమానులతో చింతలగ్రహారం దుఃఖసాగరమైంది. పెందుర్తి మండలం గొప్ప ప్రజాసేవకుణ్ణి కోల్పోయిందని అంతా ఆవేదన వెలిబుచ్చారు. పెందుర్తి మండలంలో చింతలగ్రహారం గ్రామానికి ఆయన పెద్ద దిక్కుగా వ్యవహరించేవారు. ఈ గ్రామంలో ప్రతి అభివృద్ధిలోనూ, ప్రజల కష్టసుఖాల్లోనూ ఆయన మసులుకున్న పాత్ర ఎన్నటికీ చిరస్మరణీయమేనని జనం గుర్తు చేసుకుంటున్నారు. ఆయన మసులుకున్న పాత్ర ఎన్నటికీ చిరస్మరణీయమేనని జనం గుర్తు చేసుకున్నారు. 4 దశాబ్దాల పాటు నిస్వార్థంగా, కల్మషం లేని మనసుతో నిత్యం జనం కోసం జీవించిన వెంకటసూరి మా ఊరి దేవుడంటూ గ్రామస్తులు తలుచుకున్నారు. చాలా మంచి దేవుడండి వెంకటేశ్వర గారు, దేవుడండి. భారీ జనంతో ప్రదర్శనగా 2 కిలోమీటర్ల మేర వెంకటసూరి అంతిమయాత్ర సాగింది. జోహార్ వెంకటసూరన్న అంటూ ఆయన అభిమానులు నినాదాలు చేశారు. చింతలగ్రహారం గ్రామానికి ఎంతో మేము కోల్పోయిన ఒక కళాన్ని కోల్పోయాం, ఒక శక్తిని కోల్పోయాం. అటువంటిది గ్రామంలో ఒకే ఒక వ్యక్తి ఆశించుకుంటే ఎవరు ఏ పని చెప్తే అది నేను చేస్తాను, మీరు రండి అని ఒక పోలీస్ స్టేషనే కానీ, ఎంఆర్ఓ కానీ, ఎక్కడైనా సరే ఆలు ఇల్లు తెలిసినా తెలియకపోయినా ఒక వ్యక్తి వచ్చి బాబు మాకు ఈ పని చేసి పెట్టాలో రండి, నేను సిద్ధంగా ఉన్నానని ఏకైక వ్యక్తి చింతలగ్రహానికి దాడి వెంకట సూర్యనారాయణ గారు. మేము కూడా ఆయన లబ్ధిదారులమే. అలా మాలాంటి ఎంతో మందిని మన తెలిసినా తెలియకపోయినా అటువంటి వ్యక్తిని ఈరోజు
మా చింతల గ్రామం కోల్పోయింది. చాలా విచారిస్తున్నాం. చాలా అంటే గ్రామం ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు మగవాళ్ళు ఈరోజు కనవసరం లేని మనిషి అండి. ఇప్పుడు ఏ ఒక్కరోజు కూడా ఆయన గురించి ఫ్యామిలీ గురించి ఎప్పుడు ఆలోచించుకోకుండా ఎవరు వచ్చినా సరే ఏ హెల్ప్ చేయడానికైనా సరే ముందుండేవారు అనమాట. ఆయన అంటే చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఈయనంటూ వచ్చిన వాళ్ళు ఎవరికి ఏ హెల్ప్ చేయడానికైనా సరే వెంటనే స్పందించి వెళ్ళి చేసేవాడండి. ఇందులో మాత్రం ఆయన పాత్ర చాలా మనస్తత్వం ఇంకా చెప్పడం అవసరం లేదు. శివుడిలాగే ఎవరు వచ్చినా సరే ఎవరికైనా అభిమం ఇచ్చేయడమే. బోలా శంకరుడే కొన్ని మించిన లేదంటే ఆయన కోసం రాత్రి వెళ్ళి ఆ పని మీదే ఉండేవాడు అన్నమాట. మా గ్రామం అయితే ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా అభివృద్ధి పరంగా మా గ్రామానికి ఆయన ఎంతో సేవ చేశాడు. సేవ అనుకుంటే ఈ సచివాలయాలు కానీ మీ సేవలు కానీ ఈరోజు వచ్చాయి. గత 10-15 సంవత్సరాల క్రితం అయితే కొంచెం మండలానికి పోయి ఏ విధమైనటువంటి దరఖాస్తు పెట్టుకోవాలని సరే కొన్ని కార్యక్రమాలు మండలాభి ద్వారాగా జరిగే పరిస్థితుల్లో ఆయన మా గ్రామానికి ప్రతి ఇంటికి కూడా ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తి, నిస్వార్థి కల్మసలైనటువంటి వ్యక్తి. స్వార్థం కానీ ఆయనకి ఏదో అవినీతి చేయాలని కానీ ఎటువంటి ఆలోచన లేనటువంటి వ్యక్తి. ఆయనకి ఏంటంటే నేను నా కుటుంబం అనేది ఆయన డిక్షనరీలోనే లేదు. ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడు కూడా ఏదైనా ఆయనకంటూ అవకాశం ఉన్నంత వరకు ఎవరికైనా సహాయం చేయాలని ఒక ఆలోచన తప్ప నా కుటుంబానికి చేసుకోవాలని నాకు చేసుకోవాలనే ఆలోచన అనేది ఆయన జీవితంలో ఎప్పుడు కూడా లేదు. చాలా గొప్పది. ఎవరికైనా సహాయం చేసే గుణమే కానీ ఒకరు హాని చేసే గుణం ఆయనకు లేదు. ఆయన నలుగురికి సేవ చేస్తూ ఎంఆర్ఆర్స్లో కానీ పోలీస్ స్టేషన్లో కానీ ఏ పని ఉన్నా నిస్వార్థంగా ఎవరి దగ్గర పైసా ఆశించకుండా ఆయన ఎన్నో కార్యక్రమాలు సహాయాలు చేశాడు. ఊళ్ళో ఉన్న విద్యార్థులకైతేనేమి రైతులకైతేనేమి చాలామందికి తనకున్న విలేకరే అనే పదవి ద్వారా ఛానల్ ద్వారా అతను ఎంతోమందికి చాలా విధంగా సహాయం చేశాడు. ఆయన ఇంకేమీ పనుల నుండి ఆశించకుండా ఆయన ఎన్నో కార్యక్రమాలు సహాయాలు చేశాడు. చాలా మంచి మనసు. ఒకరికి హాని తలపెట్టే గుణం లేదు ఆయనకి. అదొక్కటే ఇన్ని రోజులు ఆయనతో ప్రయాణంలోనూ నేను గమనించింది. పెద్ద ఆయనకి సహాయం చేయాలి మనం అంటే నాతో చెప్పేవాడు. ఇద్దరం కలిసి ఏదో ఉడతావెత్తిగా సహాయం చేసేవాడు. నా దగ్గర పలానా వ్యక్తికి పలానా ప్రాబ్లం ఉందట అంటే వెంటనే తను ఇనిషియేట్ తీసుకొని ఆ పనే ధ్యేయంగా పెట్టుకొని ఆ పనిని పూర్తి చేసేవాడు. అంత మంచి మనసున్న వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం తీరంలో. దేవుడండి వెంకటేశ్వర గారు దేవుడండి. ఈ చింతలగ్రామంలోనే ఆయన చెప్పింది వేదం. పొలిటీషియన్ కానీ ఎక్కడికైనా సరే ఏ తగువ కానీ కానీ ఎక్కడికైనా వచ్చేవాడు. అలాంటి మనిషి ఇప్పుడు మాకు లేకుండా పోయాడు. అది మా బాధ. ఇంకేం కాదు.